రోజున ఇలా చేస్తే కాలం కలిసొస్తుంది. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం వచ్చింది. ఈ సంవత్సరాన్ని క్రోధినామ సంవత్సరం అంటారు. మరి ఈ ఉగాది నాటి నుంచి అంత మంచి జరగాలంటే కొన్ని నియమాలు పాటించి తీరాల్సిందే. ఈ ఉగాది రోజు సూర్యోదయానికి ముందే లేదా సూర్యోదయ సమయంలో లేచి ఒంటికి తలకు నువ్వుల నూనెను పట్టించి దాని తర్వాత అభ్యంగన స్నానం చేసి కొత్త దుస్తులను మాత్రమే ధరించాలి. తరువాత కీర్తనలు స్తోత్రాలు చేస్తూ పూజను కూడా చేయాలి. ఉగాది రోజు వేపాకు తప్పనిసరిగా తినాలి. కేవలం వేపాకు తిన్నా పర్వాలేదు, లేదా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తిన్నా పర్వాలేదు. పంచాంగ శ్రవణం ఖచ్చితంగా వినాలి. చదవడం కంటే వినడం ఎంతో మంచిది. పండితులు కానీ గురూజీ కానీ పంచాంగ శ్రవణం చదువుతున్నప్పుడు చక్కగా వింటే చాలా మంచిది. ఉగాది రోజున మీ ఇంటి దగ్గరలో ఓ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయలేకపోతే కనీసం మీ బాల్కనీలో ఒక చిన్న గిన్నెలో నీళ్లు నింపి పెట్టండి. పక్షులు దాహాన్ని తీర్చుకుంటాయి. వ్యక్తి కానీ జంతువు కానీ పక్షి కానీ దాహంతో అల్లాడిపోతుంటే వారికి గుక్కెడు నీరు ఇవ్వడం వల్ల కలిగే పుణ్యం అంతా ఇంతా కాదు.